54వ డివిజన్ మస్జిద్ షా మహ్మద్ యూసఫ్ మసీద్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మౌజాంలు ఇమాంలకు రంజాన్ తోఫా కింద బట్టలు మరియు 10,000 ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 53, 54 డివిజన్లో పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని, ఇక్కడ షాదీ మంజిల్ నిర్మాణం కోసం తాను 50 లక్షలు, ఎంపీ వేమిరెడ్డి మరో 50 లక్షలు విరాళం అందజేసినట్లు ప్రకటించారు. అలాగే వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ స్థాయి పాఠశాలను నిర్మిస్తున్నామని, వీఆర్సీ తరహాలో నగరంలోని మరో 14 స్కూళ్లను ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమానికి మంత్రి చేస్తున్న కృషి అమోఘమని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కొనియాడగా, కార్పొరేట్ స్థాయి విద్యను పేదలకు ఉచితంగా అందించే యజ్ఞాన్ని మంత్రి నారాయణ చేపట్టారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, టీడీపీ నేతలు జాహీర్, జమీర్, జంషీద్, మహిళా నేతలు కపీరా, రేవతి, రాజేశ్వరి తదితరులు ఉన్నారు. जो भी ताल्लुक नजदीक फरमा, या अल्लाह इल्म नाफी अता फरमा, या अल्लाह इल्म दावत हिफाजत अता फरमा, करम का फजल का आफियत का मामला फरमा, अल्लाह मदरसों की हिफाजत अता फरमा, मस्जिदों की मदरसों की वक्फ अता फरमा, या अल्लाह मौत के वक्त कलमा नसीब अता फरमा, सोच जनाब को अल्लाह मौत को कलमा नसीब अता फरमा, कब्र के अज़ाब से हिफाजत अता फरमा, या हमें आपसे राज़ी फरमा ले, या अल्लाह जन्नत में तेरा दीदार नसीब अता फरमा, अल्लाह अमान नामा सीधे हाथ में अता फरमा, उन सिरात में बिजली की तरह चेयरमैन साहब यहाँ आए, उनका आना हमारे लिए खैर अता फरमा, अल्लाह उन्होंने यहाँ आना हमारे लिए खैर अता फरमा। ये लगा जितने भी अच्छे काम करते हैं ये तमाम अच्छे कामों को कबूल फरमा, या अल्लाह जितने भी अल्लाह इनके और भी अच्छे काम करने के इरादे हैं उसमें अल्लाह मदद अता फरमा, या अल्लाह हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम जितने भी खैर की दुआएं मांगे तमाम खैर हम सबको अता फरमा। Rakip.
ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీ పెద్ద మసీదు యూసుఫ్ మసీద్, ఈ మసీద్లో మన పురపాలక శాఖ మంత్రి వర్యులు అలాగనే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇక్కడ ఉండే నాయకులందరం కలిసి ఈరోజు ఇఫ్తార్ విందు ఇక్కడ చేయడం జరిగింది. మరి ఈరోజు లాస్ట్ రంజాన్ నెల కంప్లీట్ అయిపోయింది. రేపు రంజాన్ పండుగ కాబట్టి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, మంత్రి నారాయణ గారు ఈరోజు ముస్లిం సమాజం వెనకపడిపోయి ఉంది. ఈ సమాజానికి బిలో పావర్టీలో ఉన్నారంటే డబ్బు లేక కాదు, డబ్బు వల్ల కాదు, విద్య వల్ల, ఎడ్యుకేషన్ లేక. ఒక 10 సంవత్సరాల వయసు వస్తే ఆ అబ్బాయిని ఆటో నగర్కో మెకానిక్ షాప్కో పంపించేయడం అలా కాదు. ఈ సమాజంలో ఎవరు కానీ ఉన్నత స్థాయికి వెళ్ళారంటే అది ఒక విద్యతోనే సాధ్యం. అందుకోసమే ఈ వక్ఫ్ బోర్డులో ఉండే స్థలం, మన నెల్లూరు నగరం నడిబొడ్డులో ఉండే స్థలం 13 ఎకరాలు ఉంటే జామియా మసీదుకి సంబంధించి అందులో 5.5 ఎకరా దాకా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతారు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కోసం మంత్రి నారాయణ గారి యొక్క ఆయన వేరే దగ్గర ఎక్కడో కట్టాలనుకున్నారు, స్థలం కోసం ఛేదిస్తున్నారు. నేను విన్నాను కారులో పోతా అది యాదృచ్ఛికం, అదేమి ఒక డిజైన్గా జరిగింది కాదు. స్థలం కావాలి, నేను చేస్తున్నాను ఒక మంచి స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు పేద బిడ్డలకు చేయాలి. అది కానీ ఆ జెండా వీధి అటు పక్కల చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలంటే మాకుంది సార్ స్థలం అనగానే ఒప్పుకున్నారు. దానికి ఈరోజు 20 కోట్ల రూపాయలు పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్తో రేపు సోమవారం స్టార్ట్ చేయాలని అనుకునే. ఈ మధ్యకాలంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు, అలాగనే అక్కడ జరిగిన సాయిల్ టెస్టింగ్స్ అవన్నీ తీసుకొని ఇప్పుడు మొత్తం డిజైన్స్ రెడీ అయి ఉన్నాయి. ఒక రాష్ట్రంలోనే నాకు నెల్లూరు నుంచి కాదు, రాష్ట్రంలో ప్రతి దగ్గర అడుగుతున్నారు, నారాయణ సార్ని పిలుచుకొని వచ్చి మా దగ్గర కానీ కట్టిండని. నారాయణ సార్ మాకు కడితే సరిపోతారు, మీ మంత్రులు మీ ఎంపీలు వాళ్ళని పట్టుకొని చేయించుకోండి, స్థలం అయితే ఇస్తానని చెప్పాను. సో అలాగా కర్నూలు వాళ్ళు రెడీ అయ్యారు ఇది చూసి. మీకు వైజాగ్ వాళ్ళు అడుగుతున్నారు, గుంటూరు వాళ్ళు అడుగుతున్నారు. ఇలాగా ఒకరిని చూసి ఒకరు ప్రేరేపణ అవ్వడం మంచి పనులకి. ప్రత్యేకంగా ముస్లిం సమాజం తరపు నుంచి నేను మంత్రి నారాయణ గారికి ఎప్పుడు కానీ ఆయన రుణం మేము తీర్చుకోలేం. వాళ్ళందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని వెంకటేశ్వరపురం 54వ డివిజన్లో యూసిఫియా మసీదుకి ఈరోజు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు నారాయణ సార్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నగర మేయర్ సుజాత గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జహీర్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఆహ్వానించిన దాని మీద ఈరోజు మంత్రి గారు అజీజ్ గారు వాళ్ళతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడే మేయర్ గారు చెప్పారు నారాయణ సార్ ఏమి చేయబోతున్నాడు, ఏమి చేస్తున్నాడు ముస్లిం సమాజం కోసం అని చెప్పి. ఇదే కాదు, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అజీజ్ గారు చెప్పినట్టు విద్యతోనే మనిషి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతాడు. ఏ విధంగా నేను కడు పేదరికంలో పుట్టినా కేవలం విద్య ద్వారానే ఉన్నత చదువుకొని ఆ చదువు ద్వారా ఇంత ఉన్నత స్థానానికి వచ్చానో అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా రావాలని ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ప్రతి హై స్కూల్ని అధునాతనంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతూ హై స్కూల్స్ అన్నింటినీ కూడా రీమోడల్ చేస్తున్న నారాయణ సార్ గారు నిజంగా మాకు శాసనసభ్యుడిగా ఉండడం, మంత్రిగా ఉండడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇవే కాకుండా అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు
తమ కుటుంబం కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపాదనలో ఎవరైతే తన కోసం, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, కష్టం చేసిన ప్రతి కార్యకర్త కుటుంబంలో సంతోషంగా ఉండాలని చెప్పి కార్యకర్తల సంక్షేమం కోసం తమ సంపాదనలో ప్రతి సంవత్సరం బహుశా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఏ మంత్రి చేయడమో తమ కుటుంబ సంపాదనలో 10 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం వెచ్చిస్తూ రాష్ట్రంలో ఇందాకే అజీజ్ గారు చెప్పినట్టు ఇతర జిల్లాల వారికి ఏ విధంగా అయితే ఒక స్ఫూర్తిగా ఉంటున్నాడో, నిజంగా నారాయణ సార్ గారు లాంటి నాయకుడు మాకు దొరకడం నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ చేసుకున్న, జిల్లా తెలుగుదేశం పార్టీ చేసుకున్న అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ, పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 54వ డివిజన్లో పెద్ద మసీద్ అంటారు. దీంట్లో యాక్చువల్గా నేను, అజీజ్ గారు, రూప్ గారు మరియు మిగతా నాయకులందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఈ 54, 53 2 డివిజన్లు తీసుకుంటే మన యొక్క ఈ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది పేదలు, నిరుపేదలు ఉన్న ఈ 2 వార్డులు 53, 54. ఎందుకంటే ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ బేల్దారి పనులు, ఆటోలో, కూలీలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి విద్య ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా డెవలప్ కావాలంటే విద్య ఒకటే. అందుకే అక్కడ మనకు నెల్లూరులో 42, 43 ఆ 2 డివిజన్లు తీసుకున్న పేదలు, నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఒకరోజు నేను అజీజ్ గారు కారులో పోతూ ఒక మాట అన్నాను, 42, 43లో స్థలం లేదు, కానీ అక్కడ మంచి స్కూల్ కట్టాలని నాకు కోరిక ఉంది. మంచి స్కూల్ కడితే అక్కడ పేదలు, నిరుపేదలు అందరూ డెవలప్ అవుతారంటే వెంటనే అజీజ్ గారు వర్క్ బోర్డ్ స్థలం ఇస్తాను, ఇమీడియట్గా కట్టమంటే ఆ రోజు అనుకోవటం, నెక్స్ట్ డేని దానికి యాక్చువల్గా ప్రణాళిక రచించి దానికి శంకుస్థాపన చేశాము. దానికి ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా దానికి స్పాన్సర్ చేస్తా ఉన్నారు. రేపు సోమవారం కానీ బుధవారం కానీ యాక్చువల్గా ఫైల్ స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యంతా సాయిల్ టెస్ట్ అదంతా చేశారు. అక్కడ టెక్నికల్గా కొద్దిగా సాయిల్ బాగాలేదు, లూజ్ సాయిల్ ఉంది. అందుకని వాళ్ళు ఆడ ఫైల్ ఫౌండేషన్ వేయాలా, లేకుంటే ర్యాఫ్ట్ వేయాలా, లేకుంటే నార్మల్ ఫౌండేషన్ వేయాలని టెక్నికల్గా ఆపారు. నిన్న మాట్లాడాను, నేను ఇవాళ కూడా మాట్లాడాను. బహుశా మండే వీలు కాకుంటే బహుశా నెక్స్ట్ వీక్ ఎండ్ లోపల దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కొన్ని క్లాసులైనా అక్కడ స్టార్ట్ చేస్తాం. మాట చెప్పిన ప్రకారం అక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కడుతున్నాం. పేదలు, నిరుపేదలైనంత మాత్రాన ఏదో 4 గోడల మధ్య చదవటం కాదు. విఆర్ఐ స్కూల్ని ఎలా అయితే డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని టేకప్ చేసాం. అటువంటిది ఎక్కువ మంది అక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు 42, 43లో. వాళ్ళ పిల్లలకు అటువంటి అవకాశం కలిగించేందుకు, అటువంటి స్కూల్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడిన అజీజ్ గారిని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎందుకంటే కారులో 1 మినిట్లో డెసిషన్ అయింది, ఒకే 1 మినిట్. ఆయన కానీ ల్యాండ్ విషయం చెప్పుకుంటే నా ఆలోచనగానే ఉండేది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. అదేవిధంగా 54, 53లో కూడా ఏదైతే టిట్కో హౌస్లో ఈరోజు ఒక బిల్డింగ్ కట్టింది, స్కూల్ బిల్డింగ్కి, దాన్ని కూడా అదేవిధంగా విఆర్ఐ స్కూల్ మోడల్ యాక్చువల్గా దాన్ని కూడా డెవలప్ చేస్తామని ఈ రంజాన్ మాస సందర్భంగా 54వ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను.